వెల్కమ్ బ్యాక్ టు వందన ఫ్యామిలీ లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను రోట్లో నూరిన టమోటా పచ్చడి అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఎర్రగా మాగిన టమోటాలను బాగా నీళ్ళల్లో కడిగి తీసుకోవాలి. వాటిని ముక్కలుగా అయితే కోసుకోవాలి. జ్వరం వచ్చి నోరు బాగాలేనప్పుడు, నాన్ వెజ్ తిని బోరు కట్టినప్పుడు ఇలా వెజ్ వంటలు అయితే చేసుకొని చూడండి. టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఎప్పుడు మసాలాలే కాకుండా ఇలా సింపుల్గా టేస్టీగా ఉన్న వంటలు కూడా చేసుకోండి, భలే ఉంటాయి. ఇప్పుడైతే టమోటాలన్నీ ఇట్లా ముక్కలుగా అయితే కోసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు కూడా అలా కోసుకోవాలి. మనమైతే ఇప్పుడు రెండు బాగా కోసి పక్కనైతే పెట్టుకున్నాం కదా. మళ్ళీ వేరొక ప్లేట్లో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు పొట్టు తీసినవి అయితే పెట్టుకోవాలి. ఇవే అండి మెయిన్ పచ్చడికి. తర్వాత ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని టమోటాలు ముక్కలు వేసుకొని బాగా కలిపెడుతూ దానిని బాగా మగ్గనివ్వాలి. టమోటాలు ఎంత బాగా మగ్గితే పచ్చడి అనేది అంత టేస్ట్గా ఉంటుంది. కాబట్టి టమోటాలు బాగా మగ్గాలి. మూత పెట్టుకుంటే ఇంకా బాగా మగ్గిపోతుంది. ఎందుకంటే ఆ హీట్కి ఆవిరికి అనేది టమోటాలు ఈజీగా మగ్గిపోతుంది. చూడండి ఎలా మగ్గిపోయినాయో. దీళ్ళకి మనమైతే ఇప్పుడు తోలునైతే తీసేద్దాము. ఉడికిపోయినాయి కాబట్టి ఈజీగా తోలైతే వస్తుంది. ఆ స్కిన్ అంతా తీసి పక్కకు పారేద్దాము. చూడండి నేనైతే ఈ తోలునంతా తీసేసాను. తర్వాత అదే పాన్లో ముందు కోసి పెట్టి ఉన్నాం కదా ఉల్లిపాయ ముక్కలను, అవి కూడా వాటిని బాగా వేపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కచ్చా పచ్చగా నూరుకుంటాం కదా రోట్లో, అలాంటప్పుడు పండ్ల కింద పడితే భలే టేస్ట్. చట్నీలకు ఎప్పుడైనా ఉల్లిపాయలు భలే టేస్ట్ ఉంటాయి కదా. ఇప్పుడైతే నేను రోట్లో పచ్చిమిరపకాయ, తెల్లవాయ అండ్ జీలకర్ర, కరివేపాకు వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే వేసి బాగా మెత్తగా దంచుకున్నాము. చూడండి నేనైతే బాగా దంచేసాను. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అలాగే టమోటా ముక్కలు అన్నీ వేసి ఒకటేసారి దంచుకుందాము, ఒక్కోసారి లేకుండా. ఇలా కచ్చా పచ్చగా చట్నీ అయితే మనము నూరుకున్నాము. చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇట్లా కచ్చా పచ్చగా నూరుకుంటేనే బాగుంటుంది. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లో అయినా వేసుకోవచ్చు, లేదా మిక్సీలో అయినా వేసుకోవచ్చు. దీనికేం పోపు అవసరం లేదు. డైరెక్ట్గా వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ భలే ఉంటుంది. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ కామెంట్ చేయండి ఎలా ఉందో.